అందరికీ నమస్కారం. నా పేరు కల్లూరు రుద్రసేనారెడ్డి. నేను వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఇది మెగా డిఎస్సీనా లేక మెగా స్కామా అనేది అర్థం కావడం లేదు. ఉద్యోగాల కోసం రాత్రింబవళ్ళు చదివిన నిరుద్యోగుల జీతాలతో ఈ ప్రభుత్వం చెలగాటలాడుతుంది. పేపర్ లీకేజీలు, స్పోర్ట్స్ కోటా సెట్టింగులు, తర్వాత అక్రమంగా స్పోర్ట్స్ కోటా అని చెప్పి 10 లక్షలకు 15 లక్షలకు ఉద్యోగాలు అమ్ముకోవడము. ఇది టీడీపీ వాళ్ళకి ఇదొక సంపద సృష్టిగా మారింది. దీన్ని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణమే ఈ విద్యార్థులకి, ఈ నిరుద్యోగులకి న్యాయం జరపకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ గల నాయకుడైతే, నిజాయితీ గల సీఎం అయితే, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయితే తక్షణమే తన కుమారుణ్ణి మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి ఆయన నిజాయితీని నిరూపించుకోవాలి. అంతేకాకుండా నారా లోకేష్ గారు యువగలం అని చెప్పి యువకుల కోసం ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసినా అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటే ఆయన తక్షణమే విద్యార్థులకు, యువకులకు న్యాయం చేయలేకపోయినాడు. కాబట్టి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాము.